హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనం చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. మొదటిగా చేపల ముక్కలు తీసుకొని వాటిలో ఒక నిమ్మకాయ, 2 టేబుల్ స్పూన్ రాగి పిండి, ఉప్పు, కొంచెం పెరుగు తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే ఇలా చూపించిన విధంగా. ఎందుకంటే చేపలు స్మెల్ వస్తాయి కదా, సో వాటిని అది రాకోకుండా ఉండడం కోసం మనం ఇలా చేసుకుంటాం. సో ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక 20 or 30 minutes మనం పక్కన పెట్టేస్తాం. సో మళ్ళీ క్లీన్ చేసుకుందాం. అంతలోపు మనం మసాలా ఎలా చేయాలో ప్రిపేర్ చేసుకుందాం. వాటికి కావాల్సిన తెల్లగడ్డలు, కొబ్బరి, ఎండు కొబ్బరి, మెంతులు, ఆవాలు, పసుపు, కారం, ధనియాల పొడి వేసి మనం మిక్సీ చేసుకుందాం. అది కొంచెం మెత్తగా ఉండడం కోసం కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకున్నాను నేను. ఇది చూపించిన విధంగా ఇలా ఉండాలి. సో 2 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ప్యాన్ పెట్టుకున్న తర్వాత 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అది కొంచెం బాగా వేడయిన తర్వాత మనకు కావాల్సినవి ఆవాలు, మీ ఇష్టానికి తగ్గట్టు ఆయిల్ వేసుకోండి. మీకు ఎంత కావాలంటే అంత ఆవాలు వేసుకోండి. ఆనియన్స్ 4 ఆనియన్స్ వేసుకోండి 1 kgకి అలాగా. సో వాటిని బాగా రెడ్డిష్లో వచ్చే విధంగా బాగా వేయించండి. ఇంకొకటి కరివేపాకు 2 మిక్స్ చేయండి బాగా. ఎలాగంటే బాగా రెడ్డిష్లో వచ్చే విధంగా చేయండి. ఇంకొకటి మనం ఇక్కడ 2 పెద్ద సైజు టమాటా తీసుకున్నాము. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెండింటిని మిక్స్ చేస్తున్నాము ఇక్కడ. మీకు చిన్న సైజు అయితే ఒక 2-3 తీసుకోండి. సో నేనైతే ఇక్కడ 2 తీసుకున్నాను టమాటా. బాగా 2 మిక్స్ చేయండి. ఇలా బాగా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్నాం, ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా. సో మసాలాని యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసేది. ఇలా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. మనం మిక్స్ చేస్తూనే ఉండాలి, ఎందుకంటే సిమ్లో పెట్టుకోవాలి కూడా. ఎందుకంటే అడుగు అంటుకోకుండా మనం బాగా జాగ్రత్తగా దాన్ని మిక్స్ చేస్తూ ఉండాలి. మసాలా కదా, అడుగంటితే మరి బాగుండదు. అది బాగా కొంచెం బాగా మగ్గిన తర్వాత చెక్ చేసుకుంటూ నీట్గా అలా మిక్స్ చేస్తూ ఉండాలి. చూస్తారు కదా ఎలాగా కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు కావాల్సినంత సాల్ట్ని యాడ్ చేసుకుందాం. మీకు ఏ సాల్ట్ అయినా ఓకే. సో ఇలా రాళ్ళ సాల్ట్ అయినా ఓకే, లేదంటే మీకు అదే చిన్న సాల్ట్ ఉంటుంది కదా, సో ఏదైనా ఓకే. మీకు ఏది ఇష్టమైతే అలా, మీకు ఏది కంఫర్ట్ అయితే అలా యూజ్ చేసుకోండి. సో దాన్ని జాగ్రత్తగా కలుపుతూ ఉండండి, ఎందుకంటే అడుగంటుకోకుండా. సో చెక్ చేస్తూ ఉండండి. ఇంకొకటి ఇక్కడ వచ్చేసి నేను చేపల పులుసుది మసాలా యాడ్ చేశాను. మసాలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. అంతా బాగా కలిసేటట్లు. ఇలాగా కలిసిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, బాగా రసాన్ని మొత్తం సో మిక్స్ వేసేయండి. కొంచెం మీకు తగ్గినట్లు కొంచెం గ్రేవీ ఏ విధంగా కావాలో కొంచెం వాటర్ వేసుకోండి. వేసి కొంచెం మగ్గనివ్వాలి, ఎందుకంటే పులుపు మొత్తం బాగా దానికి పట్టుకోవాలి. కొద్దిసేపు సిమ్లో పెట్టేసేయండి, ఎందుకంటే కొంచెం హైలో పెట్టేసినా కూడా ఇది అడుగంటేస్తుంది అన్నమాట. వచ్చేసి మనం 5 or 10 minutes బాగా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత మనకు
స్మెల్ కానీ టేస్ట్ కానీ మనకు బాగా తెలుస్తుంది. కొద్దిసేపు ఇలా వదిలేయాలి. సో ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఆఫ్టర్ 5 minutes టేస్ట్ ఎలా ఉంది అనేది. సో మీకు ఎలా ఏది తక్కువైతే అలా చూసుకొని ఇప్పుడు వచ్చేసి మనము క్లీన్ చేసి పెట్టుకున్న చేపల ముక్కల్ని దాంట్లో వేస్తాము. వేసి 5 or 10 minutes అంతే, అంతకుమించి ఎక్కువ కూడా ఏం లేదు, ఎక్కువ టైం కూడా పట్టదనమాట. మనము అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి, ఎందుకంటే అడుగు అంటుతుంది. మీరైతే సిమ్లో పెట్టుకోవడమే బెటరు, ఎందుకంటే మనం తెలియదు కదా, హైలో పెట్టుకోవడం వల్ల అడుగు అంటుతుంది. సో అడుగు అంటితే మొత్తం మనం చేసినదంతా వృధా అవుతుంది. అక్కడ మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలన్నమాట, ఎందుకంటే అడుగంటకుండా చూస్తూ ఉండాలి. ఇంకొకటి ఎలా పడితే అలా అని కూడా ముక్కల్ని అలా అనకూడదు, ఎందుకంటే ఇవి చికెన్ మటన్ లాగా కాదు, ఇవి చాలా స్మూత్గా ఉంటాయి కాబట్టి చూసుకొని కలుపుతూ ఉండాలి. కొంచెం వచ్చేసి ఇక్కడ నేను కొత్తిమీరని యాడ్ చేసుకున్నాను, మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, ఎందుకంటే కొత్తిమీర వేస్తే ఫ్లేవర్ కూడా తెలుస్తుంది బాగా, మనకి బాగా ఉడికించాలి. సో చూస్తుంటే మనకు బాగా తెలిసిపోతుంది బాగా ఉడికినట్లు ముక్క కూడా. ఇంకొక 2 minutes ఇలా పెట్టేసి లాస్ట్లో కొంచెం కర్డ్ వేసుకొని మిక్స్ చేసుకోండి. అంతేనండి, చాలా ఈజీ. చేపల పులుసు చేసుకోవడం చాలా రుచిగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.